గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు మార్కెట్ ఎక్కడ ఓపెన్ అవుతుందనేది చూద్దాం. ముందుగా చూస్తే ఫ్రెండ్స్ మనకి విక్స్ వొలటైలిటీ ఇండెక్స్ అనేది పెరుగుతుంది. ఇది 20 పైన ట్రేడ్ అవుతుంది. బ్లాక్ కలర్‌లో ఉన్నది చూడండి ఇక్కడ. బ్లూ కలర్‌లో ఉన్నదేమో నిఫ్టీ. బ్లాక్ కలర్‌లో ఉన్నది ఇండియా విక్స్ పెరుగుతూ ఉంది. ఇది ఎప్పుడైతే పెరగటం స్టార్ట్ చేస్తదో మార్కెట్ అనేది ఏంటంటే కిందకి రావటం అనేది జరుగుతది. వెరీ బేసిక్ అది. దాని తర్వాత ఫ్రెండ్స్ మనం 2275 సెక్యూరిటీస్‌లో అడ్వాన్స్డ్ డిక్లైన్స్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి క్లియర్‌గా రేషియో వచ్చేసరికి 0.22 ఉంది. హ్యూజ్‌గా డిక్లైన్స్ అనేవి కనిపిస్తున్నాయి. అడ్వాన్స్ అయినయి చాలా తక్కువగున్నాయి. అంటే పెరుగుతున్నయి తక్కువగున్నాయి. పడిపోతున్నయి ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆహ్, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్‌లో 2275 సెక్యూరిటీస్‌ని మనం చూసినప్పుడు ఆ విధంగా ఉంది. నెక్స్ట్ ఫ్రెండ్స్ మనకి బ్రోడర్ మార్కెట్‌లో ఒకసారి నిఫ్టీ 50 చూద్దాం. నిఫ్టీ 50 అడ్వాన్స్ 2 ఉన్నాయి. ఇది మొన్న ఫ్రైడే డేటా ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోవచ్చు అడ్వాన్స్ డిక్లైన్స్. డిక్లైన్స్ వచ్చేసరికి 44 ఉన్నాయి. అన్‌చేంజ్డ్ 1 ఉంది. అండ్ నిఫ్టీ 500 ఒకసారి చూద్దాం. నిఫ్టీ 500లో మొత్తంగా డిక్లైన్స్ వచ్చేసరికి 455 ఉన్నాయి. అంటే చాలా సెల్లింగ్ ఫోర్స్ కనిపిస్తుంది. అడ్వాన్స్ 45 ఉన్నాయి. 44 అన్‌చేంజ్డ్ వచ్చేసరికి 2 ఉన్నాయి. ఒకసారి మిడ్ క్యాప్ చూద్దాం ఫ్రెండ్స్. దీంట్లో డిక్లైన్స్ 49 ఉన్నాయి. అడ్వాన్స్ 1 ఉంది. అన్‌చేంజ్డ్ 0 ఉంది. సో, ఇది వెరీ బేసిక్ స్నాప్‌షాట్. దాని తర్వాత మనకి టాప్ గెయినర్స్‌లో ఫ్రెండ్స్ ఇక్కడ దివీస్ ల్యాబ్స్ కనిపిస్తుంది. సన్ ఫార్మా ఉంది, సిప్లా ఉంది, టాటా స్టీల్ ఉంది, ఐటీసీ ఉంది. బట్ పెరిగిన విధానం చూస్తే ఈ ర 1, 2 స్టాక్‌లే ఓన్లీ 1% పైనున్నాయి. సన్ ఫార్మా అండ్ డివిస్ అండ్ బిలో 1% ఉన్నాయి. పెద్దగా పెరిగిన వాటిలో స్ట్రెంత్ అయితే ఏం కనిపించట్లేదు. లూజర్స్ విషయానికొస్తే మనకి నిఫ్టీ 50లో టాప్‌గా పవర్ గ్రిడ్, హిందాల్కో, అపోలో హాస్పిటల్ అవి గూడా 8%, 4% అంటే పెరిగిన స్ట్రెంత్ అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది క్లియర్‌గా. అండ్ నెక్స్ట్ వాల్యూమ్స్ ప్రకారం సుజలాన్, టాటా స్టీల్ హెవీ వాల్యూమ్స్ అనేవి ట్రేడ్ అవుతున్నాయి. యెస్ బ్యాంకు, ఐడియా, డిష్ టీవీ, పంజాబ్ నేషనల్ బ్యాంక్, పవర్ గ్రిడ్, రేణుకా షుగర్స్, జొమాటో అండ్ జేపీ పవర్ ఇవి వాల్యూమ్స్ ఎక్కువగా ఉన్నాయి. వాల్యూ ప్రకారం చూద్దాం ఫ్రెండ్స్. వాల్యూ ప్రకారం చూస్తే మనకి టాప్‌గా ఇన్ఫోసిస్ ట్రేడ్ అవుతుంది హైయెస్ట్ వాల్యూతో. అండ్ ఐసిఐసిఐ బ్యాంక్, పవర్ గ్రిడ్, టాటా స్టీల్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, అదానీ అండ్ రిలయన్స్, బజాజ్ ఫైనాన్స్, హెచ్‌డిఎఫ్‌సి, అంబుజా సిమెంట్. సో, దీంట్లో పవర్ గ్రిడ్ అయితే ప్రైసు ప్లస్ వాల్యూ 2 గూడా మ్యాచ్ అవుతున్నాయి. అండ్ కమింగ్ టు ద హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ గూడా అండర్ ప్రెషర్‌లో కనిపిస్తుంది. అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ కూడా అండర్ ప్రెషర్‌లో అయితే కనిపిస్తుంది బేస్డ్ ఆన్ ద వాల్యూస్. ఓకే ఫ్రెండ్స్. నౌ అప్పర్ బ్రా అప్పర్ బ్యాండ్‌లో మనకి 53 స్టాక్స్ ఉన్నాయి. లోవర్ బ్యాండ్‌లో 78 స్టాక్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ అప్పర్ బ్యాండ్ చూసుకోవచ్చు. సో, సెక్యూరిటీస్ గ్రేటర్ థాన్ 20 ఫిల్టర్ చేస్తే అంటే ₹20 పైన ట్రేడ్ అవుతున్న స్టాక్స్ మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అప్పర్ బ్యాండ్‌లో ఉన్నవి. ప్రైస్ బ్యాండ్ చూద్దాం. 20% ఎల్ఎఫ్ఐసి. ఓకే. ఈ స్టాక్స్ అన్నీ గూడా 20 సర్క్యూట్‌లో ఉన్నాయి ఫ్రెండ్స్. అప్పర్ సర్క్యూట్. లోవర్ సర్క్యూట్‌లో మనం సార్ట్ ఔట్ చేసుకుంటే అండ్ అగైన్ ఏంటంటే గ్రేటర్ థాన్ ₹20 చూద్దాం. అండ్ అండ్ ఆహ్, ఈ స్టాక్స్ అనేవి మనకి లోవర్ సర్క్యూట్‌లో ఉన్నాయి. ఓకే. లోవర్ సర్క్యూట్ వచ్చేసరికి 78 ఉన్నాయి. ఓకే. అండ్ న్యూ 52 వీక్ హై స్టాక్స్ 45 కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. ఓకే. అండ్ యాహ్! ఇవి న్యూ 52 వీక్ హై. అదేవిధంగా 52 వీక్ లో స్టాక్స్ చూస్తే ఇవి ఫ్రెండ్స్ బయోకాన్. మనకి దీంట్లో ట్రేడబుల్ స్టాక్స్ ఏమైనా ఉన్నాయని చూసుకోవచ్చు. ఓకే. ఐఈఎక్స్ 145 దగ్గర ట్రేడ్ అవుతుంది. అండ్ యాహ్! గ్లాండ్ ఫార్మా 2121 న్యూ 52 వీక్. అండ్ బల్క్ డీల్స్‌లో వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి ఏషియన్ హోటల్స్, ఏఎస్ఎల్ ఇండస్ట్రీస్. ఓకే. దీంట్లో ఇవన్నీ గూడా మనకి బల్క్ డీల్‌లు కనిపిస్తున్నాయి. సల్సార్ ఎక్స్‌టీరియర్, టూరిజం ఫైనాన్స్ ఇవన్నీ గూడాను. అండ్ బ్లాక్ డీల్స్‌లో వచ్చేసరికి మనకి భారత్ ఎయిర్‌టెల్ ఎక్కువగా కనిపిస్తుంది. షార్ట్ సెల్లింగ్ ఐ థింక్ సిప్లా యునైటెడ్ బ్రెవరీస్ ఇట్స్ నాట్ ఎ మ్యాటర్. కమింగ్ టు ద మనకి ఇంపార్టెంటు ఈరోజు ఎస్‌జిఎక్స్ నిఫ్టీ ఎక్కడ ట్రేడ్ అవుతుంది? సో, ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఓపెన్ చేసిన చార్టు ఎస్‌జిఎక్స్ నిఫ్టీ. ఓకే. సో, ఎస్‌జిఎక్స్ నిఫ్టీ ప్రస్తుతానికి 17,173 దగ్గర ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్. సో, 17,173
మనకి ప్రీవియస్గా నిఫ్టీ ఎక్కడ ఉందంటే ఫ్రెండ్స్ 17,327 దగ్గర ఉంది. ఓకే. సో ఆల్మోస్ట్ ఇక్కడ 200 అంటే ఇక్కడ 160. ఓకే. యాహ్! 160 పాయింట్స్ గ్యాప్ డౌన్‌లో ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్. ఆల్ టుగెదర్ ప్రస్తుతం ఉన్న డేటా ప్రకారం ఎస్‌జిఎక్స్ నిఫ్టీ అనేది వీక్‌గా ట్రేడ్ అవుతుంది. సో, మన నిఫ్టీ అనేది ప్రస్తుతానికి 17,327 దగ్గరుంది. ఐ థింక్ గ్యాప్ అరౌండ్ 150 ప్లస్ పాయింట్స్ అనుకుందాం. గ్యాప్ డౌన్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. బేస్డ్ ఆన్ ద ఎస్‌జిఎక్స్ నిఫ్టీ. అండ్ కమింగ్ టు ద విక్స్ వొలటాలిటీ వచ్చేసరికి నిన్న మనకి 10% అయితే పెరిగింది. అండ్ యూఎస్‌డిఐ అన్నారు. మనకి చూద్దాం ఒకసారి డైలీ టైమ్ ఫ్రేమ్‌లో అప్‌టిక్ కనిపిస్తుంది బిగ్గర్ పిక్చర్‌లో. అండ్ డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ డౌ యూఎస్ 30 వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి ప్రీవియస్‌గా స్వింగ్ లో అయితే బ్రేక్ చేసింది. బ్రేక్ చేసి కొంచెం ఇన్‌సైడ్ క్యాండిల్ ఫార్మేషన్ అయితే కనిపిస్తుంది. సో, ఆల్ టుగెదర్ ఏంటంటే మనకి ఒక గ్యాప్ డౌన్ అయితే జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న డేటా ప్రకారం మనం 740 అప్పుడు రికార్డ్ చేస్తున్నాం. మనకి అట్‌లీస్ట్ 150 పాయింట్స్ అయితే గ్యాప్ డౌన్ జరగొచ్చు. దట్ ఈస్ ఆల్ అబౌట్ టుడేస్ మార్కెట్ స్నాప్‌షాట్. ఫ్రెండ్స్, మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. మరింత ఎడ్యుకేషనల్ కాంటెంట్‌తో మన వీడియోస్ అనేవి ముందుకెళ్తూ ఉన్నాయి. డెఫినిట్‌గా మన ఛానల్ అనేది అందరికీ హెల్ప్ చేస్తుందని నేను భావిస్తున్నాను. ధన్యవాదాలు ఫ్రెండ్స్.